హలో ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది. ఈ టైంలో ఏ పార్టీ నేత ఏ పార్టీలో చేరుతున్నారో, ఏ పార్టీలో చివరి వరకు ఉంటారో, ఏ నేత ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియటం లేదు. రీసెంట్గా జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టీడీపీ పార్టీ స్థలం పడిపోయినట్లుగా ఎలక్షన్ సర్వేలు చెప్తున్నాయి. మరి ఈసారి కూడా అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా టీడీపీ పార్టీ వస్తుందా తెలియదు. టీడీపీ పార్టీని మరీ ఇంత బలంగా ఉండడానికి తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించారు అని టాక్ న్యూస్ వైరల్ అవుతుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆహ్వానించారో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గెలుపు సాధించడం చాలా కష్టం. అందుకే తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ ఇంకా బీజేపీ పార్టీ కలిసి ఒక్కటేగా పోటీ చేయనున్నట్లుగా న్యూస్ ట్రెండ్ అవుతుంది. నారా లోకేష్ బావ అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి స్వయంగా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయమంటూ ఈసారి ఎన్నికలలో టీడీపీ పార్టీదే విజయం కావాలంటూ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కావాలి అంటూ నిన్న రాత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ని ఇంటికి వెళ్ళి అడిగినట్లు, దానికి జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో, ఈసారి టీడీపీ పార్టీ ప్రచారంలో పాల్గొని టీడీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలా నిలబెడతాడా లేదా అనే విషయం ఈ ఏపీ ఎలక్షన్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.